ఇక జిల్లాలో రోజు రోజుకు సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఎస్పీ డైరెక్ట్గా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం ఇటు జిల్లాలోని ఇటు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇక వాకర్స్ అందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ లాగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఈ యొక్క సైబర్ కేటుగాళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇటు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా సైబర్ క్రైమ్లో పడకుండా అదేవిధంగా అరెస్ట్ అనేది లేకుండా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా ఒక క్లియర్గా ఈ యొక్క అందరికీ వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇటు మీ పిల్లల్ని ఇటు అరెస్ట్ చేసామని వివిధ కేసులు దిగించామని చెప్పి ఫోన్లు వస్తాయని, అదేవిధంగా లింకులు పంపించి ఏబీకే లింకులు పంపించి ఓపెన్ చేయమని చెప్పడం కానీ, లేకపోతే ఓటీపీలు చెప్పడం కానీ, ఇంకా ఏ విధంగా అయితే వీళ్ళు ప్రజలు మోసపోతారు ఈ సైబర్ క్రైమ్ వల్ల, వాటి అన్నింటినీ క్లియర్గా ఈరోజు ఇటు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ వాకర్స్కు అదేవిధంగా స్టూడెంట్స్కి అందరూ కూడా క్లియర్గా వివరించారు. ఈ సంవత్సరం గత సంవత్సరం 2024తో పోలిస్తే 2025లో కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్కి సంబంధించి కేసులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వీటిలో ఎక్కువగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువగా ఆఫ్టర్ 60 years ఆఫ్టర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇందులో మోసపోయారని చెప్పుకోవచ్చు. అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను ఈ కేటుగాలు టార్గెట్గా చేసుకుంటున్నారు. వివిధ రకాలుగా ఫోన్లు చేసి వాళ్ళని ఫిజికల్గా అరెస్ట్ చేసే విధంగా వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఇటు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చుకుంటున్నారు. దీనిపైన జిల్లాలో కేసులు కూడా 24తో పోలిస్తే 25లో విపరీతంగా పెరిగిపోయాయి. అదేవిధంగా ఎక్కువ కూడా ప్రజలు కోట్ల రూపాయల డబ్బు పోగొట్టుకున్నారు. దీన్ని రికవరీ కూడా దాదాపు రికవరీ చేశారు. అయితే దీనిపైన ఈరోజు ఎస్పీ అజిత వేజన్ల డైరెక్ట్గా గ్రౌండ్లో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్పై పూర్తి అవగాహన కల్పించారని చెప్పుకోవచ్చు. ఈరోజు యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ సైబర్ క్రైమ్ మీద మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అట్ ఏసీఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కొంతమంది అండ్ స్టూడెంట్స్ కొంతమంది పాల్గొన్నారు. ఇందులో మెయిన్గా మనం డిజిటల్ అరెస్ట్ గురించి, లోన్ యాప్స్ ఫ్రాడ్స్ గురించి, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్ గురించి అండ్ ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ తప్పుగా వాడటం గురించి ఎవరైనా అండ్ మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ ఇవన్నీ చేయటం గురించి మనం అవేర్నెస్ రేస్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్గా సైబర్ క్రైమ్లో ఏవైతే మనీ ప్రాపర్టీ లూజ్ అవుతున్నామో అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అండ్ దాన్ని ట్రేస్ చేయటము అనేది చాలా లేయర్స్లో ఉంటుంది. కాబట్టి ఇంట్రికేట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది అండ్ చాలా కేసెస్ చేస్తున్నాము. బట్ ఇమీడియట్గా రిపోర్టింగ్ జరిగితేనే వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అది. అందుకని ఆ అవేర్నెస్ చెప్పడం జరిగింది. 1930లో కానీ ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి అన్నది అందరితో షేర్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనం అందరం 2026లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుండగా సైబర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసి మన డిజిటల్ స్పేస్ క్లీన్గా ఉంచుకునేట్టుగా మనం ముందుకు వెళ్తామనేసి ఆశిస్తున్నాము. అలానే ట్రాఫిక్ మీద కూడా మనం చాలా ఎక్కువగా ట్రాఫిక్ అవేర్నెస్ చేస్తున్నాము. మనం నెల్లూరు జిల్లాలో కూడా ఎస్పెషలీ ఆన్ 2-wheelers డెత్స్ ఎక్కువ జరుగుతున్నాయి అండ్ నేషనల్ హైవేలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్గా హెల్మెట్ వేసుకోవటం మీద, ఆ అవేర్నెస్ మీద అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ఉండటం, ఈ రెండింటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈరోజు కూడా న్యూ ఇయర్స్ ఈవ్ 31st నైట్. సో అందరికీ స్పిరిట్స్ చాలా హై ఉంటాయి, బట్ ఆ హై స్పిరిట్స్లో డ్రైవింగ్ చేయొద్దు. మేము అందరం ఈరోజు నైట్ రోడ్ల మీదనే ఉంటాము పోలీస్. సో మీరు అది తెలుసుకొని మీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది చేయొద్దు. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అండ్ హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి. We really wish a very happy and prosperous 2026. So take care, stay safe. Thank you. ఉంటాయండి, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. అవి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది అండ్ హెల్మెట్ లేకుండా నడపడం అనేది చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అలానే బార్స్ అండ్ పబ్స్ అండ్ రెస్టారెంట్స్ వీటి అన్నిటి రెస్పాన్సిబిలిటీ, అక్కడ నుండి బయటకు వచ్చే వాళ్ళు డ్రంకన్ కండిషన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళే క్యాబ్స్ పెట్టుకొని వాళ్ళు పంపించుకోవచ్చు ఆర్ వాళ్ళే డ్రాప్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుండి వస్తే బయట అక్కడ మన పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది. సో రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ఆర్గనైజర్స్ ఉంటుంది. ఎటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఆర్గనైజ్ చేసినా కానీ వాళ్ళ పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇవ్వటం జరిగింది, కండిషనల్ పర్మిషన్స్.